అన్న 20 ఎకరాలు పొలం వేసా. మీ పేరన్న బాలకోటరెడ్డి. ఏంటన్నా వ్యవసాయం చేసేది? వ్యవసాయం నేను చేసేది. ఎంత వేసారన్న పొలం ఈ ఏడు సుమారుగా? 20 ఎకరాలు వేసా. 20 ఎకరాలు వేసారు. 15 వందల గుడ్లు అమ్మినా. 15 వందల కాడికి అమ్మినా. ఏంది డిఏపి కట్టే ఎంత? 15 వందలు. 1550. ఏంది హీరా 320. 14 ఆవురా చూస్తున్నా. మొత్తం మాగాడి వేసారన్న 20 ఎకరాలు? చెంగుడు చూపిస్తారా కావాలంటే? 20 ఎకరాలు అయితే మాగాడి వేసారు. చూపిస్తారా? ఏంటన్నా మరి రైతుల పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుందన్న? చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పమంటావా? ఇప్పుడైతే మాకేం ఉపయోగం లేదు. అప్పట్లో మాకు జగన్ అన్యాయం చేయని భోజనం చేయనప్పుడు 5 ఏదో వచ్చినాయి తీసుకున్నాం. ఇప్పుడు రైతు నీరు 23 వందలు రేటు కేజీలు 7-15 వందలు. అప్పుడు ఎంత ఏడా? 15 వందలకి 23 వందలకి ఎంత ఏడా? డిఏపి గట్ట తక్కువ లేదు మొత్తం. అది కాస్తో కూస్తో ఇప్పుడు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేయగలిగారా లేదు ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందన్న? ఒక మాట చెప్పడా, కోపడబాబు ఏదన్నా నాకు జగన్ అయితేనేమో అప్పుడు మాకు రైతు భరోసా వచ్చినాయి. మాకైతే ఇప్పుడైతే ఏమి అందరం కాదన్న. ఇప్పుడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి టైంలోనేమో 13,500 అన్నారు అన్న. ఈయన వచ్చిన రైతు భరోసా 13,500 అన్నారు. ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. దాని పరిస్థితి ఏమైందన్న? నేను చెప్పిందంట మునుపేమో 23 వందలు బస్తా సంగతి కాదు. రైతు భరోసా అన్నాడు కదా, రైతు భరోసా 13,500 వేసాడు. వేసాడా? ఈయన 20,000 అన్నారు. దాని సంగతి ఏంటంటున్నా? మరి చదువుకునే పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000. ఇప్పుడు నాకు ఇద్దరు కాడు పిల్లలే. నాకేం వీలా అవి కూడా రాలేదు ఇంతవరకు లేదు. ఇంకా జగన్ టైంలోనేమో 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 అని వేసారన్న. ఈయనేమో 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 అన్నారు. దాని సంగతి ఏమైంది? ఇంకా ఏమొచ్చింది? ఏం రాదు పీకి ఏం లేదు. ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సంక్షేమాలనే అమల్లోకి వస్తాయంటారా? మరి ఈయన చేయడంటారా ఇంకా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికి చేయనండి అనకూడదు, తప్పది. ఇష్టం చేతలేదు. ఇప్పుడు రుణమాఫీ అండు చేశాడా? చెప్పినాక నువ్వు కోపడబాకు. 2 సార్లు ఇచ్చిండు, 3వ సారి ఎదిగిండు. ఏం చేసి నువ్వు అడగచ్చు మీకు అట్లనే అంటారు. ఇంక ఇది కూడా కాదన్నా. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు. మరి ఎంత టైం పట్టొచ్చు అనుకుంటున్నారు మీరైతే? ఇస్తాడు అనుకుంటున్నారా మీరైతే? అయిగా రావు ఇచ్చేగా చచ్చే కాదు. చంద్రబాబు ఇప్పుడు రుణమాఫీ అని చెప్పిండు. బ్యాంకులో మొత్తం రుణమాఫీ అన్నాడు. 2 సార్లు ఇచ్చిండు, 3వ సారి యాక్సిడెంట్ మూవీలో యాదింగిండు. ఇప్పుడు కూడా అలానే జరగచ్చు అంటారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.